అందరికీ నమస్కారం. కొత్త కథలోకి స్వాగతం. ఈ కథ పేరు భావన. రచన డి కామేశ్వరి గారు. 2010లో ప్రచురింపబడింది. చదువుతున్నది దేవి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. డాడీ, నేను మళ్ళీ పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటున్నాను. ఉదయం కాఫీ తాగుతూ పేపర్ పట్టుకొని బాల్కనీలో కూర్చున్న తండ్రి దగ్గరికి వచ్చి అంది భావన. ఆయన పేపర్లోంచి తలెత్తకుండానే ఆహా అలాగా అని నిర్లిప్తంగా అన్నారు. భావన మొహం ఎర్రబడింది. తండ్రి అంత పట్టించుకోకుండా తన విషయం కాదన్నట్టు మాట్లాడడంతో ఉక్రోషం వచ్చింది. పెళ్లి చేసుకోవాలనుకున్నది మీ కూతురు, ఎవరిని చేసుకుంటుందో కూడా తెలుసుకోవాలని అనుకోవడం లేదా? రెట్టిచ్చింది. తెలుసుకుని ఏం చేయాలి? నువ్వన్నీ నిర్ణయించుకునే చెప్తున్నావు అని అనుకుంటున్నాను. ఇప్పుడిక నేను చేసేదేముంది? నేనేమన్నా వద్దంటే మానేస్తావా? పేపర్ కాస్త పక్కకు తప్పించి కూతురి మొహంలోకి చూస్తూ అన్నాడు ప్రసాదరావు. భావన మొహం మరి కాస్త ఎర్రబడింది. కోపంగా చూసి, అంటే నేనెవరిని చేసుకున్న ఆ విషయం మీకు అనవసరమా అంది. మరి అంతకంటే అనడానికి ఏముంది? మా అభిప్రాయాలు, మా ఇష్టాలు, మా సలహా సంప్రదింపులు మేము చెప్పడం, నువ్వు వినడం లాంటివి ఏమన్నా ఉన్నాయా? ఆయన ప్రతి మాట నొక్కి మాట్లాడుతూ కూతురి పట్ల ఉన్న అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఏదో అనబోయి కాస్త నిలదొక్కుని, అంటే కాశ్యప్కి డైవర్స్ ఇచ్చానని మీ కోపం. నాకిష్టం లేని వాటితో సర్దుకు బ్రతుకుతూ బయటికి రాకుండా మీ ఆనందం కోసం ఆ కాపురం చేసుకుంటూ ఉంటే నేను చాలా మంచిదాన్ని అయ్యేదాన్ని. నా సుఖం ఆనందం వెతుక్కుంటే అది మీకు నచ్చదు, అవునా? అంత సర్దుకొని బ్రతకాల్సిన అవసరం నాకేం లేదు, పొగరుగానే అంది. ప్రసాదరావు అదోలా నవ్వారు. నీకు మెడలు వంచి మేము ఆ పెళ్లి చేసినట్టు గుర్తులేదు నాకు. నీ కొలిగే అని యాడ్నార్థం స్నేహాలు, ప్రేమలు, షికారులు చేసి అతన్ని ఎన్నుకుని పెళ్లి చేసుకుంటానని నువ్వే మాకు చెప్పినట్టే గుర్తు. ఆ మాటల్లో వ్యంగ్యం అర్థం చేసుకున్నాక నా భావాలకి, ఎక్స్పెక్టేషన్స్కి అతను సరితూగలేదు. పెళ్లికి ముందు అతనికి, పెళ్లి తర్వాత కాశ్యప్కి అసలు పోలిక కనపడలేదు. ఏదో ఒక మొగుడు కట్టుకున్నానని సర్దుకొని బ్రతకాల్సిన అవసరం నాకు లేదు. నా అంచనాలన్నీ తలకిందులయ్యాయి. చేసిన పొరపాటు సర్దుకుని ఇంకొక ఛాన్స్ తీసుకోవాలి అని అనుకోవడంలో తప్పు కనిపించిందా మీకు అంటూ ఆయన్ని దులిపేసింది. ఆవేశంగా ఉన్న కూతురు వంక చిరునవ్వుతో చూశారు ప్రసాదరావు గారు. నేను ఇదివరకు చెప్పినట్టు గుర్తు. జీవితంలో ఆశించినవి, కోరుకున్నవి, మనం అనుకున్నట్టు జరగాలని ఆశపడ్డవి మనకు ఎవ్వరూ ఒక పళ్ళెంలో పెట్టి అందించరు. అవి అందుకోవడానికి మనవంతు ప్రయత్నం మనం చేస్తే కొంతవరకు అందుతాయి. ఎదుటి వాళ్లే మనకు కావలసినవన్నీ అందించాలనుకోవడం అవివేకం. అలా ఆశించిన వారు తెలివి తక్కువ వారు. అలాంటి వారిలో నీవు ఒకరివి. జీవితంలో అన్నిటికంటే సంసారంలో అవతల మనిషి నుంచి మనం ఏదో ఆశించే ముందు మనం ఏం చేశాం, ఏం అందించాం అవతల వారికి అని తరచి చూసుకోవాలి. ఎప్పుడూ ఒకవైపు నుంచే ఆశించడం అవివేకం అని నీకు ఆనాడే చెప్పాను. అదే ఇప్పుడు కూడా చెప్తున్నాను. రెండోసారన్నా నేను చెప్పింది ఆలోచిస్తే మంచిది. తండ్రి మాట్లాడుతున్నంతసేపు మొహం గంటు పెట్టుకొని కూర్చుంది. కార్తీక్ అలాంటి వాడు కాదు, చాలా నమ్మకంగా అంది. ఓ, కార్తీక్ అంటే ఆ కుర్రాడా? ఇంటికి వస్తూ ఉంటాడు, నువ్వు అతనితో బయటికి వెళ్తూ ఉంటావు కదా అన్నాడు ఆయన. అతనే, ఉత్సాహంగా అంది భావన. మా ఆఫీస్లోనే జాయిన్ అయ్యాడు. చాలా సరదాగా, చలాకీగా, స్మార్ట్గా ఉంటాడు అన్నది ఆమె. ఆహా, ఈ మాటలు కాశ్యప్ అప్పుడు కూడా చెప్పినట్టున్నావు నవ్వుతూ అన్నారాయన. భావన మొహం మార్చుకుంది. దెప్పనక్కర్లేదు, అప్పుడు పొరపడ్డాను, తొందరపడ్డాను, అర్థం చేసుకోలేకపోయాను కటువుగానే అంది. ఈసారి తొందర పడలేదు అని అనుకుంటున్నాను. మళ్ళీ అదే మాట చెప్తున్నాను. ఆడైనా మగైనా ప్రేమికులుగా ఉన్నట్టు భార్యాభర్తలు అయ్యాక ఉండరన్న సత్యం గ్రహించాలి. ప్రేయసిగా చూపించే ప్రేమ, అభిమానం, ఆరాటం, ఉత్సాహం అన్నీ పెళ్ళయ్యాక బాధ్యతాయుతమైన జీవితంలో మరుగున పడతాయి. అమ్మాయిలు అబ్బాయిలు గుర్తించండి. ఎందుకంటే నేను చెప్పేదేమీ లేదు. పేపర్లో మొహం దించుకున్నాడు ఆయన. ఆమె తండ్రి వంక కోపంగా చూసి విశ్వసా వెళ్ళిపోయింది. ఏంటి, ఏం జరిగింది? అది అలా రుసరుసలాడుతూ వెంటోంది. వంటిట్లోంచి వస్తూ సునంద అడిగింది. నీ కూతురు మళ్ళీ పెళ్లి చేసుకుంటుందట అన్నారాయన.
మీ పర్మిషన్ కావాలట దానికి, మీరేమన్నారు? ఇంతకీ ఎవరు అదృష్టవంతుడు? నవ్వింది సునంద. అదృష్టవంతుడనాలా, దురదృష్టవంతుడనాలా? ప్రసాదరావు నవ్వాడు. కార్తిక్ గుంబనంగా అన్నారు. అనుకున్నాను. దాని తిరుగుడు, దాని రాకపోకలు చూసి అనుమానం వచ్చింది. సరే, అదే చెప్తుంది కదా అని ఊరుకున్నాను. దీనికంటే చిన్నవాడు, ఆఫీస్లో జూనియర్. దీనికి ఎలా నచ్చాడో మరి. కాశ్యప్లా కాదుట, చాలా సరదాగా లైవ్లీగా ఉంటాడట. కాస్త వ్యంగ్యంగానే అన్నారు. దేని మొహం, అసలు దానికేం కావాలో దానికే తెలుసా? మనుషులని అంచనా వేయడం తెలిస్తే కాశ్యప్ లాంటి మంచివాడిని దూరం చేసుకునేదా? ఈ కుర్రాడు చిన్నవాడు కదా, పార్టీలు, పబ్బులు, క్లబ్బులు అంటూ దీని వెనక తిరుగుతున్నాడుగా. అందుకు చాలా సరదా అయిన వాళ్ళ కనిపిస్తున్నాడు. 30 ఏళ్ళు వస్తున్నా దీనికి ఇంకా మెచ్యూరిటీ రాలేదు. టీనేజ్ అమ్మాయిలా ప్రవర్తిస్తుంది. విరక్తిగా అంది సునంద. మరి మీరేమన్నారు? ఒప్పుకున్నారా? ఆ అబ్బాయి దీనికంటే బాగా చిన్నవాళ్ళ ఉన్నాడే. కార్తిక్ తమ్ముళ్ళ ఉన్నాడు. పెళ్ళి, డైవర్సు, అప్పుడే మరో 2వ పెళ్ళి. ఈసారైనా కాస్త నిదానించి ఆలోచిస్తే బాగుండను. సునంద వ్యాకుల పాటుతో అంది. నా ఎస్లు నోలు దానికేం లెక్క. ఏదో మన ఇంట్లో ఉంది కాబట్టి చెప్పాలని చెప్పింది. నీకేం చెప్పలేదా మరి అన్నారాయన. అలాగే చేసుకోవాలి అని అనుకున్నాను అంది. నేను మాత్రం ఏమంటాను? అది వింటుందా? దానికి నచ్చిందే చేస్తుంది. మన పెంపకంలో ఏ లోపం ఉందో మరి. ఒక్కతే పిల్లనే దాని ఇష్టాన్ని ఏది కాదలం లేకపోవడం మన తప్పు అనిపిస్తోంది. ఇచ్చిన స్వేచ్ఛని, స్వాతంత్రాన్ని దుర్వినియోగం చేస్తున్నారు ఈ అమ్మాయిలు. సంపాదన నుండేసరికి ఇంకెవరిని లెక్క చేయక్కర్లేదు అని అనుకుంటున్నారు. తప్పు మనదే, విరక్తిగా అంది సునంద. పిల్లల్ని గిరిగీసి కూర్చోబెట్టే రోజులు పోయాయి. మనం ప్రేక్షకుల పాత్ర వహించడం కంటే చేయగలిగింది ఏమీ లేదు. మంచి చెడు చెప్తాం, వినకపోతే వాళ్ళ కర్మ అనుకోవాలి అన్నారు ఆయన. అలా అని ఊరుకోలేం కదా. డైవర్స్ ఇచ్చి మన ఇంట్లో కూర్చుంటే నీ దారి నువ్వు చూసుకో అని వదిలేయలేం కదా. ఉద్యోగం ఉంది, నీ బ్రతుకు నీది అని అనగలమా? తల్లిదండ్రులుగా పిల్లల కష్టసుఖాలు మనవి కావనుకునే మనోనిబ్బరం మనకెలా ఉంటుంది? కానివ్వండి, మరోసారి చెప్పి చూస్తా, వినకపోతే ఏం చేస్తాం అంటూ కప్పులు పట్టుకొని లోపలికి వెళ్ళిపోయింది సునంద. కార్తిక్, మన పెళ్లికి మా వాళ్ళు అంతగా ఇష్టపడడం లేదు, ఏది తేల్చి చెప్పడం లేదు అంది భావన. మీ వాళ్ళు సరే, మా వాళ్ళు అస్సలు ఒప్పుకోవడం లేదు. నీకంటే పెద్దదాన్ని డైవర్సీని చేసుకునే కర్మ నీకేమిటి? మాకు ఇష్టం లేదు. కాదు కూడదు అని చేసుకోవాలనుకుంటే నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో అంటున్నారు కోపంగా అన్నాడు అతను. అయితే ఏం చేద్దాం కార్తిక్? చేసుకున్న తర్వాత వాళ్లే సర్దుకుంటారు. మహా అయితే 4 రోజులు మాట్లాడు, తర్వాతే మెత్తపడతారు. రిజిస్టర్ ఆఫీస్లో అప్లై చేద్దాం అందామె. భావన, ఉండు, తొందరపడకు. మరొకసారి పెద్దవాళ్లను ఒప్పించడానికి ప్రయత్నిద్దాం. ఈ పెళ్లితో అందరినీ దూరం చేసుకుంటే మనం ఏమాత్రం సంతోషంగా ఉండలేం. మరికొన్నాళ్ళు టైమీ అన్నాడతను. నీ ఇష్టం అప్రసన్నంగా అంది భావన. రోజులు కాదు, ఆ తర్వాత వారం 10 రోజులైనా కార్తిక్ పెళ్లి మాటే ఎత్తలేదు. అతను పెళ్లి గురించి పట్టించుకుంటున్న సూచనలు ఎక్కడా కనిపించలేదు. భావన 2-3 సార్లు అడిగితే ఇంకా మాట్లాడలేదు. సందర్భం దొరకలేదు అంటూ దాటేశాడు. మాటలతో తప్పించుకున్నాడు. అంతేకాక తనని అవాయిడ్ చేస్తున్నట్టు కూడా అనిపించింది. పనుంది, ప్రాజెక్ట్ పని మీద తిరుగుతున్నాను, ఇవాళ రాలేను అంటూ 2-3 సార్లు తప్పించుకున్నాడు. ఇక ఆగదలుచుకోలేదు. 15 రోజుల తర్వాత భావన అతన్ని గట్టిగా నిలేసింది ఆఫీస్లో. ఏంటి కార్తిక్, నన్నెందుకు తప్పించుకొని తిరుగుతున్నావు? ఆవేశంగా అరిచింది. 2 రోజుల్లో మా వాళ్ళతో మాట్లాడి చెప్తానన్నావు, ఏం వాళ్ళు ఒప్పుకోలేదా అని అడిగింది. కార్తిక్ తలడ్డంగా తిప్పాడు. అసలు ఒప్పుకోవడం లేదు అంటూ నసిగాడు. ఎవరికి ఇష్టం లేకుండా చేసుకొని మనమేం సుఖపడతాం? చూపులు తప్పించన్నాడు. ఎవరు ఇష్టపడకపోతే మనం ఆనందంగా ఉండలేమా? నీ మొహం చూస్తే నీకే ఇష్టం లేదు అనిపిస్తోంది సూటిగా నిలేసింది. కార్తిక్ తలదించుకున్నాడు. తర్వాత ఏదో నిర్ణయించుకున్న వాళ్ళలాగా తలెత్తి, అది కాదు భావన, వాళ్ళు అన్నారని కాదు, నాకే భావన, నా మనసులోని మాట సరిగ్గా వ్యక్తం చేయలేకపోతున్నాను. చూడు, నీ ముందు నేను ఒక స్టూడెంట్ కుర్రాళ్ళలాగా, నువ్వు ఒక బాస్ లాగా, ఎంతసేపు నువ్వేమంటావో నిన్నెలా ఇంప్రెస్ చేయాలో అనుకుంటూ, ఇప్పుడు బాయ్ ఫ్రెండ్లా నేను ఇంప్రెస్ చేయగలిగినట్టు పెళ్ళయ్యాక చేయగలనా? భావన, నీ స్వభావం నాకెందుకో భయం కలిగిస్తుంది. నీతో పరిచయం పెరిగిన కొద్దీ నీ మాటే చెల్లాలి అని అనుకునే నీ మనస్తత్వం
నువ్వన్నదే రైట్ అనే నీ అహం నీ కనుసన్నల్లో మెలుగుతూ నిన్ను తృప్తి పరచడానికే తాపత్రయపడుతూ బాయ్ ఫ్రెండ్గా సరదాగా స్పోర్టివ్గా తీసుకున్నట్టు రేపు నీ భర్తగా మారాక అస్తమానం నీ అహాన్ని చల్లారుస్తూ భరించగలనా అన్న అనుమానం నాలో తలెత్తుతోంది. భర్తగా నాలోనూ అహం తలెత్తితే మన ఇద్దరి మధ్య సామరస్యం ఉంటుందా? మాటల మధ్య కార్తీక్ గురించి నీ ఎక్స్పెక్టేషన్ నెరవేరలేదు అన్న అసంతృప్తి తెలిసిన నేను అంతకన్నా ఎక్కువగా నిన్ను సంతృప్తి పరుస్తూ నా స్వభావానికి విరుద్ధంగా నీ ఆనందం కోసం నన్ను నేను ప్రతి క్షణం హెచ్చరించుకుంటూ నా వ్యక్తిత్వాన్ని పణంగా పెట్టగలిగే ఔదార్యం నాకుందా అన్న అనుమానం వస్తోంది. నిన్ను చూసిన తర్వాత అమ్మ నాతో ఒక మాట అంది. ఆ అమ్మాయిని చూస్తే ఎంత అందం ఉంది అని అనిపించింది, కానీ ఎంత మంచి అమ్మాయి, కార్తీక్ సుఖపడతాడు తప్పకుండా అని అనిపించలేదురా. ఆ అమ్మాయి మాటల్లో సౌమ్యత, నడతలో నమ్రత కనపడలేదురా. ఆ అందమైన మొహంలో కళ్ళల్లో అభిమానం, అనురాగం కనపడలేదు. ఆ మొహంలో అహంకారం మాత్రమే కనిపించింది నాకు. పెద్ద చదువులు చదివింది, పెద్ద ఉద్యోగం, హోదా ఉంది, అందం ఉంది, కానీ ఒక భార్య ఇల్లాలకి ఉండవలసిన సహనం, ఓర్పు కనపడలేదు. చూస్తేనే అర్థమైందా అని అడుగుతావేమో. కొందరు మొహాల్లో కొన్ని భావాలు స్పష్టంగా కనిపిస్తాయి అంది అమ్మ. అమ్మ అన్న తర్వాత ప్రతి అక్షరం తరచి చూస్తే నా మనసులోంచి భావాలు అమ్మ నోట్లోంచి వచ్చాయా అని అనిపించింది. ముఖ్యంగా వారం రోజుల నుంచి నీ మాటలు, నీ డిమాండ్లు అంటూ కార్తీక్ తలదించుకున్నాడు. భావన మొహం నల్లబడింది. షాక్ తిన్న దానిలాగా అతని కళ్ళప్పగించి చూసింది. సారీ భావన, నా మనసుని నేను ఇంకా నమ్మించుకోలేకపోతున్నాను. అందరినీ కాదని వదులుకుని పెళ్లి చేసుకోవాలన్నది జీర్ణించుకోలేకపోతున్నాను అన్నాడు అతను. భావనలో ఒక్కసారి ఆవేశం పొంగింది. ఏదో ఘాటుగా అన్నాలని నోరు తెరిచింది. మళ్ళీ విరమించుకొని విసురుగా లేచి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. 10 రోజులుగా కార్తీక్ రాకపోవడం, కూతురు మొహం ముడుచుకొని తిరగడం చూసిన తర్వాత ఉండబట్టలేక, కార్తీక్ రావడం లేదే, ఊర్లో లేడా అని సునంద అడిగింది డైనింగ్ టేబుల్ దగ్గర టిఫిన్ తింటున్న కూతురుతో. జవాబు ఇవ్వలేదు భావన. పెళ్ళన్నావు, ఎప్పుడు చేసుకుందామని మళ్ళీ అడిగింది. చేసుకోవడం లేదు ముభావంగా అంది. ప్రసాదరావు సునంద మొహామొహాలు చూసుకున్నారు. అదే అంది సునంద ఆశ్చర్యపోతూ. అదంతే అంది భావన తనకి ఏమీ అర్థం కానట్టు మొహం పెట్టి. ఏం జరిగింది, చేసుకోనన్నాడా? కాస్త హేళన ధ్వనించింది ఆ ప్రశ్నలో. భావన కొరకొరా చూసింది. నేనే వద్దనుకున్నాను. తల ఎగరేసి పొగరుగా అంది. కూతురు ఎంత విసురుగా అన్నా ఆ గొంతులో పవర్ తగ్గింది అని అనిపించింది సునందకి. పరిస్థితి ఏమిటో ఆ ఇద్దరికి అర్థమైపోయింది. అంతే, ఈ ప్రేమలు దోమలు ఎంజాయ్ చేయడానికే. అన్ని ప్రేమలు పెళ్లి దాకా రావు. సునంద కూతురు వంక చూసి అంది, డోంట్ బి స్టూపిడ్ మమ్మీ అంటూ. భావన ఒక్కసారి మండిపడింది. కూతురు తనని ఎప్పుడు అనని మాట అన్నందుకు ఆశ్చర్యపోయింది సునంద. వాళ్ళిద్దరు పెళ్లి చేసుకోలేదు అన్న వార్త బాధ కలిగించకపోగా ఆ తల్లిదండ్రుల గుండెల్లో ఏదో భారం దిగినట్లు అనిపించింది. తాము ఎన్నిసార్లు స్టూపిడ్లు అయినా పర్వాలేదు, కానీ తమ కూతురు మాత్రం స్టూపిడ్ అవ్వకూడదనే వాళ్ళు కోరుకున్నారు. కథ సమాప్తం. ఈ కథ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఎండ్ స్క్రీన్లో ప్లేలిస్టులు ఉంటాయి. పూర్తి నవలల్ని పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.